హలో మై డియర్ ఫ్రెండ్స్, బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ క్లాసెస్ అనేవి మనం చెప్పుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ మోడల్స్ కూడా చెప్పుకున్నాం. సో 3 పార్ట్లు అనేవి అయిపోయినాయి. 3 పార్ట్స్ అనేవి కంప్లీట్గా మనం చెప్పుకున్నాం. లాస్ట్ వీడియో పెద్దగా ఎవరు చూడలేదు, యూట్యూబ్ రికమెండ్ చేయలేదేమో. ఒక్కసారి వెళ్ళి చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. అలాగే ఆ వీడియోలో లాస్ట్లో ఒక క్వశ్చన్ ఇచ్చాను, అది ఎవరు అటెంప్ట్ చేయలేదు, ఆన్సర్ కూడా రాయలేదు, ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు వీడియో. సో ఒకసారి వెళ్ళి చూడండి, అది చాలా మంచి వీడియో, ఓకేనా. అది మిస్ అయితే చాలా కోల్పోతారు మీరు. సో ఇప్పుడు చూడండి, ఆ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం, ఎలా చేయాలన్నది. నెలకు 5 రూపాయలకి 8 పైసలు చొప్పున 150 రూపాయలకు 5 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, నెలకి అని ఇచ్చాడు, 5 రూపాయలకి 8 పైసలు అంట, 150 రూపాయలకి 5 సంవత్సరాలకి అయ్యే వడ్డీ ఎంత? ఇది మనం కొనుక్కోవాలి. సింపుల్గా చేద్దాం. ఫస్ట్ మనం క్లారిటీగా ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. 5 రూపాయలకి 8 పైసలు, 8 పైసలు ఇంట్రెస్ట్ ఎంతకి? ఒక నెలకి, ఓకేనా. ఒక్క నెలకి 5 అంతా కూడా. సో 5 రూపాయలకి 8 పైసలు అంట ఒక నెలకి, ఓకేనా. సో ఇప్పుడు 5 రూపాయలకి 8 పైసలు అయితే 150 రూపాయలకి ఎంత అవుద్ది? 150 రూపాయలకి ఎంత అవుద్ది? ఇది మనం కొనుక్కోవాలి. క్వశ్చన్లో ఏమడిగాడంటే 5 సంవత్సరాలకి 150 రూపాయలకి ఎంత వడ్డీ అని అడిగాడు. కానీ ఫస్ట్ మనము ఒక్క నెలకి 5 రూపాయలకి 8 పైసలు అయితే 150 రూపాయలకి ఎంత అనేది కొనుక్కుంటే సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. సో ఇలా చేయాలంటే ఏం చేస్తాం? ఈ 150లో ఎన్ని 5లు ఉన్నాయో కొనుక్కుంటాం. సింపుల్గా 150 పైన వేసి 5 కింద వేసి కొట్టేసామంటే మనకి 5 మూల 15, సో 30, ఓకేనా. 30 5లు అనేవి ఉంటాయి. ఈ 150లో 35లు అనేవి ఉంటాయి. సో 35లు ఉంటాయి కాబట్టి ఈ 30 × 8 పైసలు చేసామనుకోండి, మనకి మొత్తం 3 8 24 కాబట్టి 240 పైసలు అనేవి వస్తాయి, ఓకేనా. ఈ 240 పైసలు ఏంటి? 150 రూపాయలకి ఒక నెలకి 240 పైసలు అనేవి వడ్డీగా రావడం జరుగుతుంది. ఈ లాజిక్ మీరు అర్థం చేసుకుంటే సరిపోద్ది, ఓకేనా. ఇది ఒక్క లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం అవడం కోసం వేసాను, ఓకేనా. ఇలా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక నెలకి ఇచ్చారంటే ఫస్ట్ ఒక నెలకి 5 రూపాయలకి 8 పైసలు ఇస్తే 150 రూపాయలకి ఎంత? ఇలా చేయాలంటే సింపుల్. ఈ 5 రూపాయలు అనేవి 150లో ఎన్ని ఉన్నాయి కొనుక్కుంటాం. 5 రూపాయలకి 8 పైసలు కాబట్టి 30 ఉన్నాయి ఇక్కడ 150లో. 150లో 5లు అనేవి 30 ఉన్నాయి. సో ఇంటూ 8 చేస్తే 240 పైసలు అనేది వచ్చింది. ఇదేంటిది? ఒక నెలకి, ఓకే. ఒక నెలకి 240 పైసలు అనేవి 150 రూపాయలకి ఇంట్రెస్ట్ వడ్డీ, ఓకే. ఇప్పుడు క్వశ్చన్లో 5 సంవత్సరాలకి 5 ఇయర్స్కి ఎంత? ఈ 150 రూపాయలకి 5 ఇయర్స్కి ఎంత వడ్డీ వస్తుంది అని చెప్పేసి అడిగాడు, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పైసల్లో ఉన్నాయి, ఇవి పైసల్లో ఉన్నాయి. ఈ 240 రూపాయలు అనేది ఏంటి? మనకి పైసలు. సో ఇక్కడ ఇది ఇయర్స్లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేద్దాం? దీన్ని మనం నెలల్లోకి మార్చేద్దాం. అర్థమైందా? నెలల్లోకి మార్చాలంటే ఏం చేస్తాం? ఒక సంవత్సరంకి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి, ఓకేనా. ఒక సంవత్సరానికి 12 నెలలు ఉంటే మనకు 5 సంవత్సరాలకు కావాలి. ఇంటూ 5 వేస్తాం, ఎంత వస్తుంది? 12 5 60 60, ఓకేనా. సో 60 నెలలు అనేవి వస్తాయి, మంత్స్, ఓకేనా. సో ఇప్పుడు ఈ పైసలు ఇంటూ నెలలు చేసామంటే మనకు మొత్తం ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో వడ్డీ అన్ని పైసలు వస్తాయి, ఓకేనా. సో చూడండి, 240 పైసలు ఇంటూ 60 నెలలు ఎంత వస్తుందో చూడండి. ఈ సున్నాలు పక్కన పెట్టండి కొంచెంసేపు. 6 4 24, 4 2 6 2 12 13 14, 144 రూపాయలు వస్తుంది. రూపాయలు కాదులండి, ఇది పైసలు. చూడండి, 144, ఈ 2 సున్నాలు వేసుకుంటాం, ఓకేనా. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, సింపుల్గా అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా. ఇవన్నీ కూడా పైసలు, ఇవన్నీ పైసలు, ఓకేనా. 14,400 రూపాయలు, పైసలు ఇవి. 14,400 పైసలు ఇవి. పైసలు మనం రూపాయలోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? 1 రూపాయికి 100 పైసలు కాబట్టి ఇక్కడ మొత్తం ఇన్ని పైసలు ఉన్నాయి. ఇప్పుడు దీంతో ఇట్లా భాగించమనుకోండి 1 రూపాయితో, అంటే ఈ పైసలతో దీన్ని భాగిస్తే మనకు డబ్బుల్లోకి అవి కన్వర్ట్ అయిపోతాయి. చూడండి, 14,400/100, ఓకేనా. 1 రూపాయికి 100 పైసలు కాబట్టి ఈ సున్నాలకి ఈ 2 సున్నాలకు కోట్ చేస్తే మనకి 144 రూపాయలు అనేది ఉంటుంది, ఓకేనా. సో ఈ 144 రూపాయలు అనేది మనకి మొత్తం ఇంట్రెస్ట్ అవుద్ది. దేనికి? 150 రూపాయలకి 5 సంవత్సరాలకి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 144 రూపాయలు. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది, ఓకేనా. ఇది కాన్సెప్ట్, సింపుల్గా అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ చూడండి, 5 రూపాయలకి 8 పైసలు అన్నాడు, 150 రూపాయలకి 240 పైసలు మనకు వచ్చాయి. ఇదంతా క్లియర్గా వాడు ఇవ్వడు, ఈ చిన్నదే ఇచ్చాడు. చూడండి, ఈ 5 8 150 పైసలు ఇచ్చాడు, 5 నెలలని 5 సంవత్సరాలకు కావాలి అన్నాడు, ఓకేనా. మనం ఏం చేస్తాం? 5 రూపాయలకి 8 పైసలు కాబట్టి 150 రూపాయలకి 240 పైసలు వస్తాయి. ఎలా వస్తాయి? ఈ 150లో 5 రూపాయలు ఎన్ని ఉంటాయో కొనుక్కుంటాం. ఎన్ని 5 రూపాయలు ఉంటాయో 5 రూపాయలు ఇంటూ 8 పైసలు చేస్తాం, 240 వచ్చింది. ఈ 240కి ఇక్కడ చూడండి
పైసల్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ 5 సంవత్సరాలని నెలల్లోకి మార్చేసాం. మార్చేయడం వల్ల ఇక్కడ మొత్తం మనం చేస్తే 14,400 పైసలు వచ్చింది. ఆ 14,400 పైసలని రూపీస్లో కన్వర్ట్ చేస్తే 144 రూపాయలు అనేది మనకు రావడం జరిగింది. అది ఆన్సర్. ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఓకేనా. సో ఇలా మనం చేయాలి ఇది. సో ఈ క్వశ్చన్ చూడండి, బేసిక్ క్వశ్చన్ లాగా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుద్దాం. ఓకే, సో P = 6,000, R = 4%, A = 6,300 అయిన T ఎంత అన్నాడు, ఓకేనా. సో మనకి P అంటే ఏంటి, ప్రిన్సిపల్ అసలు, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకే. తర్వాత A అనేది మొత్తం అని చెప్పేసి మనందరికీ తెలుసు. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు, T మనం కొనుక్కోవాలి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ మొత్తం క్వశ్చన్ మీరు క్లియర్గా గమనించాలి, మాటమాటికి అవి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి T మనకు కావాలి. T కావాలంటే ఫార్ములా ఏంటి, 100 × ఇంట్రెస్ట్ బై PR, ఓకేనా. సో ఇది మనకు కావాలి. ఇక్కడ చూడండి, మనకి P ఇచ్చాడు ఎంత, 6,000. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు ఎంత, 4%. కానీ ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. ఇంట్రెస్ట్ ఎంత అసలు ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ అనేది అక్కడ లేదు. సో ఇలా ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే ఈజీగా విడిపెట్టేసి వచ్చేస్తారు. సో PR, A ఇవన్నీ ఇచ్చాడు కానీ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. మనకి ఇక్కడ ఫార్ములా ఇంట్రెస్ట్ ఉంది కదా, సో మనకి ఇక్కడ మరి ఇంట్రెస్ట్ తెలియదు ఎలా అని చెప్పేసి విడిచిపెట్టి వచ్చేస్తారు. సో అందుకే ఫస్ట్లోనే మీకు నేను చెప్పాను, A అంటే ఏంటి, P ప్లస్ ఇంట్రెస్ట్. A అంటే మనకి మొత్తం, తెలుగులో రాస్తున్నా చూడండి, A అంటే మొత్తం, P అంటే మనకి అసలు, ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. అర్థమైందా? ఇప్పుడు మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మొత్తం అనేది మనకి అక్కడ చూడండి, A = 63,000 ఇచ్చారు, ఓకేనా. సో ఇది మొత్తం వాల్యూ 63,100, ఓకేనా. సో 63,100, 6,300 అనుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది, 6,300, ఓకేనా. సో ఇలా 6,300 అనేది మొత్తం. ఈ మొత్తంలో మనకి ఈ అసలు అనేది ఇచ్చాడు ప్రిన్సిపల్, ఓకేనా. ప్రిన్సిపల్ అనేది ఎంత ఇచ్చారు, 6,000 ఇచ్చారు. 6,000 చూడండి, ఇప్పుడు మొత్తం ఈ మొత్తంలో మనం ఈ ప్రిన్సిపల్ 6,000 తీస్తే మిగిలిందే వడ్డీ కదా, ఇంట్రెస్ట్. అది ఎంత ఉంటుంది, ఈ 6,300లో ఈ 6,000 తీసేస్తాం, ఎంత వస్తుంది అప్పుడు, 300 వస్తుంది. ఈ 300 మనకి ఇంట్రెస్ట్. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలామంది విడిచిపెట్టేసి వచ్చేస్తారు, అనవసరంగా ఒక మార్క్ పోద్ది. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక మార్క్ అంటే మాటలు కాదు, చాలామందికి జాబ్స్ వస్తుంటాయి పోతుంటాయి ఒకటే మార్క్తో, లైఫ్ లాంగ్ బాధపడాలి, ఓకే. సో అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మనకి ఇంట్రెస్ట్ తెలిసిపోయింది, 100 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత మనకి 300 బై P ఎంత, 6,000. 6,000 R ఎంత, 4%, 4% అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇలా క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ 2 సున్నాలు కట్ చేద్దాం, 2 సున్నాలు కట్ చేద్దాం, ఈ సున్నాకి ఈ సున్నాకి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4, ఇక్కడ 10 ఉంది. సో ఇంకా ఇది కట్ అవుద్దా, 2 ఇక్కడ చూడండి, 3 ఉంది, 3 1 3 2 2 1 2 5, ఓకేనా. సో 5/4 అనేది లాస్ట్కి మనకి మిగిలింది, ఇది 5 గుర్తుపెట్టుకోవాలి. 5/4 అనేది మనకి మిగిలింది. ఇక్కడ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్లయితే 9 నెలలు, 18 నెలలు, 15 నెలలు, 12 నెలలు ఉంది, ఓకేనా. ఇవన్నీ నెలల్లో ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చిందేమో ఇయర్స్లో, ఓకేనా. సో ఇప్పుడు మనకి నెలల్లోకి దీన్ని మనం మార్చాలి అంటే ఏం చేస్తాం, ఇంటూ 12 చేస్తాం, ఓకేనా. ఇయర్స్లో ఉన్నదాన్ని ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు ఏదైనా సంథింగ్ మంత్స్లో ఉంది, ఒక 7 months 6 months ఉంటే దీని కింద 12 వేసామంటే ఇది ఇయర్లోకి కన్వర్ట్ అవుద్ది, ఓకేనా. అలా కాకుండా ఏదైనా సంథింగ్ ఇలా ఇయర్స్లో ఉన్నదాన్ని మనం ఇంటూ 12 చేస్తే అది మంత్స్లోకి కన్వర్ట్ అవుతాయి. ఈ లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లాజిక్ చెప్పడం కోసం ఈ ప్రాబ్లం నేను చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో ఇంటూ 12 చేస్తాం, 4 1 4 3 5 × 3 ఎంత, 15 నెలలు. మనకు నెలల్లో ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇది చేస్తున్నాం, లేదంటే డైరెక్ట్గా 4/5 ఇలా ఇస్తే అవి కూడా చేసుకోవచ్చు, ఓకే. సో ఇలా చేస్తాం చూడండి, ఇప్పుడు 15 నెలలు. అర్థమైందా? 15 నెలలు అనేది మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. అర్థమైంది కదా. చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవే. సో అందుకే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో 15 నెలలు అనేది మనకి ఆన్సర్ వచ్చింది. ఒక్కోసారి దీన్ని మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఎలా ఇస్తారంటే, ఇక్కడ చూడండి 5/4 ఇచ్చేస్తే ఏ బాధ లేదు, కానీ దీన్ని ఇంకెలా ఇస్తాడు, 4, ఇక్కడ చూడండి 4 1 4, ఇక్కడ ఇంకా 1 ఉంటుంది, 1/4, 4 1/4 ఇలా ఇస్తూ ఉంటాడు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. అర్థమైందా? ఆడ ఆప్షన్లో ఏమి ఇచ్చాడో చూసుకొని దానికి తగ్గట్టు మనం ఆన్సర్ తెచ్చుకొని ఆన్సర్ టిక్ చేయాలి. అర్థమైందా? నెలల్లో ఇస్తే నెలలో పెట్టాలి, ఇలా ఇస్తే ఇలా పెట్టాలి. ఒక్కోసారి పాయింట్స్లో కూడా వెళ్ళిపోద్ది. అర్థమవుతుంది కదా. సో అలా పాయింట్స్లో ఇస్తే అలా కూడా చేయాల్సి ఉంటుంది. అందుకే అన్ని రకాలుగా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అర్థమైంది కదా. సో ఇప్పుడు మీకు చిన్న క్వశ్చన్ అనేది ఇస్తాను. ఆ క్వశ్చన్ కూడా మీరు కింద కామెంట్లో ఆన్సర్ అనేది రాయండి. తప్పు అయినా పర్లేదు, రాయడానికి ట్రై చేయండి. నాకు కొంచెం మన వాళ్ళు ట్రై చేస్తున్నారు అని అనిపిస్తుంది, ఓకేనా. సో అది ఇస్తాను, అది కూడా రాయండి. కొంచెం నా హెల్త్ బాగోలేదు, మొత్తం సీజన్ అటు ఇటు అయిపోవడం వల్ల గొంతు పట్టేసి ఫీవర్, హెడేక్ ఇవన్నీ వచ్చేసాయి. సో అందుకే వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి.
ఓకేనా. అందుకే కొంచెం చిన్న వీడియో చేశాను. లాస్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, అది చాలామంది మిస్ చేస్తారు, అది అందరూ చూడండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి కవర్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను షార్ట్స్లో కూడా ఇంపార్టెంట్ బిట్స్ని ఇస్తున్నా మంచి అనాలిసిస్తో, అవి కూడా చూస్తూ ఉండండి. ఓకేనా. సో అలాగే పోల్ కూడా కండక్ట్ చేస్తున్నా, అక్కడ కూడా మీరు యాక్టివ్గా ఉండండి. ఏదో ఒక రకంగా మన నుంచి మీకు నాలెడ్జ్ అనేది వస్తూనే ఉంటుంది. సో అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.